ఈ నెల 30న విజయవాడలో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ గుంటూరులోని తన కార్యాలయంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. వంగవీటి మోహన్ రంగా కాపునాడు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడలోని జింకానా గ్రౌండ్స్లో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాపు సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటేనే కాపులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. సుబ్బారావు గారు వెనకరాల ఫోన్ వస్తుంది. మన వారంలో మన స్పోర్ట్స్ సొసైటీ అందరు ఓకేనా సార్? ఓకే సార్. ఓకేనా? కాపు నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేతుల మీదుగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు ఏదైతే ఆ రోజు స్థాపించారో కాపునాడు, ఆ కాపునాడు యొక్క 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఈ నెల 30వ తారీఖు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. దాని అందరూ పెద్దలు ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రాన్ని పెద్దలు డేగల ప్రభాకర్ గారు, కాపు నాయకులు మలిశెట్టి సుబ్బారావు గారు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామ సదాశివరావు గారు, జోన్ 3 అధ్యక్షులు మందలపాటి వెంకటరావు గారు, గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షులు చెల్లుబడి శ్రీనివాస్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు సోమరాజు శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాపునాడు జిల్లా కోశాధికారి తోట కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇవాళ ఈ ఆహ్వాన పత్రాన్ని గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులందరికీ ఆహ్వానించడానికి ప్రారంభోత్సవం జరిగింది. గతంలో ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు 30 సంవత్సరాల క్రితం కాపునాడుని స్థాపించి అంచెలంచెలుగా ఆ రోజు ఎదుగుతున్న టైంలో రంగా గారు మరణించడం, కొంతమంది దుష్ట చేతిలో హత్య గావించబడటం మనందరూ తెలిసిన విషయమే. ఆ కాపునాడు స్థాపించి ఈ 30వ తారీఖు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఏదైతే రంగా గారు మరణం తర్వాత మిర్యాల వెంకటరావు గారు సారథ్యం వహించి కాపునాడు నడుచుకుంటూ వచ్చారు. మిర్యాల వెంకటరావు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాడు పర్యటించి ఆ తర్వాత వాళ్ళు కాలం చెల్లించిన తర్వాత గాల సుబ్రహ్మణ్యం గారు ఈ కాపునాడు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. కాపుల యొక్క ఔన్నత్యానికి, కాపుల యొక్క అభివృద్ధి కోసం, కాపులు ఔన్నత్యం పాటుపడుతూ ముందుకెళ్తున్నటువంటి కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పెద్దలు మలిశెట్టి సుబ్బారావు గారు మీ అందరం కూర్చొని ఇవాళ కాపునాడులో మలిశెట్టి సుబ్బారావు గారు ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. మేమందరం కలిసి జిల్లాలో కాపునాడు నడిపాం. ఈ రోజున మరి వాళ్ళ చేతుల మీదుగా పెద్దలు ఎస్పీ గారు రిటైర్ అయ్యారు. వారు కన్నచెల్లి చక్రపాణి గారి చేతులు మేము అందరం కలిసి ఇవాళ పెద్దలను ఆహ్వానించడానికి పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. నేను కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా కాపులో 10 రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఒక తాటి మీకు రావాలని ఆ రోజునే కాపులకు రాజ్యాధికారం చేజెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గాలి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున
ఈ కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి సందర్భంలో భారీగా ఆర్గనైజేషన్ జరిగింది. కాబట్టి కాపునాడు రూపంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి కాపునాలు అందరూ కూడాను ఒకే తాటి మీద రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. అది తొందరగా నెరవేరాలని అన్ని కాపు సంఘాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఈ రోజున రేపు విజయవాడ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి నాయకులందరూ కూడాను పర్సనల్గా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకపోయినా ఈ మీడియా ద్వారా ఈ ఆహ్వానం తెలుసుకొని మన బాధ్యతగా మనందరం వెళ్ళాలని, కాపునాలో ఉన్నటువంటి కాపు నాయకులకి కాపులో ఉన్న కాపు జాతులు ప్రతి ఒక్కరు రావాలని, అదేవిధంగా మహిళలు కూడా అందరూ ముందుకు వస్తారని తెలియజేస్తున్నాను, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కాపునాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి డేగల ప్రభాకర్ గారికి, మల్లిశెట్టి సుబ్బారావు గారికి, చెన్నటి చక్రపాణి గారికి, బొందలపాటి వెంకటరావు గారికి, రాగం సదాశివరావు గారికి, కాపు నాయకులు మేకల బాబురావు గారికి, కాపునాడు జిల్లా కార్యదర్శి జిల్లా కోశాధికారి తోట కోటేశ్వరరావు గారికి, కాపునాడు తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు తోట అక్కీ గారికి, వీళ్ళందరూ కూడాను అందరికి తెలియజేసి మనం 4:00 విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కాకుండా కనకదుర్గ వారధి మీదుగా జంకాన గ్రౌండ్కి చేరుకోవాలని రూట్ మ్యాప్ కూడా అందరికీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ రూట్ మ్యాప్ ప్రకారం జంకాన గ్రౌండ్కి వచ్చి సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరూ కూడాను మరొకసారి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి, పత్రికా ప్రముఖులు అందరూ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళు పెడుతున్నారు కాబట్టి నేను కాపు పెద్దగా దీన్ని హర్షిస్తున్నాను. దీనికి మన కాపు సోదరులు, కాపు సోదరులు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో గొప్ప బహిరంగ సభ కాపునాడు పెట్టి 50 సంవత్సరాలు విజయ వెంకటరావు గారు ఆధ్వర్యంలో పెట్టి 50 సంవత్సరాలు అయింది. దానికి కాను ఇప్పుడు వహిస్తున్న గాల సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో గొప్ప బహిరంగ సభ ఆంధ్ర రాష్ట్రం నుంచి అనేక మూలల నుంచి ప్రజలు విస్తారంగా వస్తున్నారు. బస్సులు, లారీలు, రైళ్లలో, కార్లు అనేక రకాలుగా వాడు వస్తూ ఉన్నారు. ఆ సభ జయప్రదం జరగాలని ఇక్కడున్న అనేక మంది పెద్దలు దీనికి సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడున్న చెన్నచెట్టి చక్రపాణి గారు, రిటైర్డ్ ఎస్పీ గారు, అలాగే మల్లిశెట్టి సుబ్బారావు గారు, డేగల ప్రభాకర్ గారు, అలాగే ఎరగొప్ప నాగేశ్వరరావు గారు, రాగం సదాశివరావు గారు, చెల్లిపల్లి శ్రీనివాసు గారు, కోటేశ్వరరావు గారు అందరి సారథ్యంలో ఇంకా అనేక మంది పెద్దల సంకల్పంతో జరుగుతూ ఉన్నది. ఎవరు ఏది వెనకాడకుండా ఎంతో వేలల్లో జనాభా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బస్సుల్లో, గుంటూరు టౌన్లో అన్ని పేటల్లో బస్సుల్లో బయలుదేరుతూ ఉన్నారు. కారులో బయలుదేరుతున్నారు. ఆ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నారు. నా పేరు చెల్లిపోయిన వెంకటేశ్వర శ్రీనివాసరావు అండి, గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. రీసెంట్గా 1 మంత్ నాడు నేను జాయినింగ్ అవ్వడం జరిగింది మన పెద్దల సమక్షంలో. అలాగే మన పెద్దలు వారి ద్వారా ఇవాళ మనం జరగబోయే 50 సంవత్సరాలు అటువంటి బ్రోషర్ రిలీజ్ చేయడం అనేది, పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన పెద్దల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గుంటూరు నుంచి అందరం కూడా రేపు 30వ తారీఖున ఆదివారం రోజున ఎక్కడెక్కడ బస్సులు పెట్టడం జరిగింది. ఆ బస్సులు అందరం కూడా ఎక్కి ఫుల్గా వెళ్ళి చేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మాకున్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి కాపునాడు బలోపేతం కోసం నా వంతుగా నేను కొత్తగా వచ్చున్నాను, చాలా బలోపేతం చేస్తామండి. చాలా బలంగా కూడా ఉంటుంది, మాట ఇస్తున్నాము. నమస్కారం అండి. కాపుల ఐక్యత, కాపుల ఐక్యత. మహాసభకి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఏదైతే జంకాన గ్రౌండ్లో ఏర్పాటు చేశారో కాపునాడు,
ఆ కాపునాడు సమావేశానికి అందరు రావాల్సిందిగా కాపు సోదరులందరికీ కాపు నాయకులందరూ కూడా మరొకసారి వినిపించుకోవడం జరుగుతుంది. జై కాపునాడు.